నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ. సో గత 2 రోజులుగా అయితే జానీ మాస్టర్ అంశం అయితే తెర మీద తిరుగుతూ ఉంది. అటు సోషల్ మీడియాలో కానీ సినీ రంగాల్లో వైరల్ అవుతూ ఉంది. సో ఆమెతో కలిసి వర్క్ చేసిన జూనియర్ కొరియోగ్రాఫర్ ఆమె మీద అత్యాచార ప్రయత్నం చేశారంటూ కూడా ఆరోపిస్తూ ఉన్నారు. కేసు కూడా ఫిల్ అయింది పోలీస్ స్టేషన్లో. సో మరి ఇదే అంశం మీద జానీ మాస్టర్తోనే వర్క్ చేసిన కొంతమంది డాన్సర్లు కానీ కొరియోగ్రాఫర్లు మనతో పాటు ఉన్నారు మాట్లాడడానికి. ఎందుకంటే అదంతా ఫాల్స్ ఎలిగెన్స్ కావాలని కుట్రపూరితంగా జరుగుతూ ఉందని చెప్పేసి కూడా మనకు తెలుస్తూ ఉంది. సో మరి మాట్లాడదాం వాళ్ళతో పాటు, వాళ్ళు ఏం చెప్తారనేది. సో మరి మనతో పాటు మాట్లాడడానికి కొరియోగ్రాఫర్ కస్తూరి గారు అయితే ఉన్నారు, మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే. సో చూస్తున్నారు మీరు కూడా ఈ న్యూస్ను. సో మరి ఎట్లా ఏం చెప్తారు? ఎందుకంటే అటు ఫేమస్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ గారి మీద అత్యాచార ప్రయత్నం చేశారు, నన్ను అంటే మాతో చాలా చేశారని చెప్పేసి కూడా అలిగెన్స్ వస్తున్నాయి. కేసు కూడా ఫిల్ అయింది, ఈరోజు అరెస్ట్ చేసుకొని తీసుకెళ్లారు. సో ఏం చెప్తారు, మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్? అలాంటి వ్యక్తి అయితే కాదండి. ఇంతవరకు ఇండస్ట్రీలో మాకు తెలిసినంత వరకు అయితే ఎవరు ఏ అమ్మాయిని కూడా ఇబ్బంది పెట్టలేదు. ఈ ఇద్దరి విషయంలో ఏం జరిగింది అనేది త్వరలో మనకి తెలియబోతుంది. కానీ మాస్టర్ మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాను, అలాంటి వ్యక్తి కాదు. అమ్మాయిల్ని అలా మిస్బిహేవ్ చేసే వ్యక్తి అయితే కాదు. ఎందుకంటే ఈ న్యూస్ అంతా చూసి కూడా వీళ్ళు మా సీనియర్స్ అనమాట, చేశారు, వర్క్ చేశారు ఇంతకుముందుకు, ఇప్పుడు చేయట్లేదు. 10 years అయింది వీళ్ళు వెళ్ళిపోయి కూడా. అయినా కూడా వాళ్ళు తట్టుకోలేక చెప్పడానికి వచ్చారనమాట. అంటే ఇలాంటి వ్యక్తి మీద ఇలాంటి ఎలిగేషన్స్ ఎందుకు వస్తున్నాయి, కలిసి ఉండి అంటే తనతో పాటు వర్క్ చేసి ఇలా సడన్ గా పెట్టాల్సిన అవసరం ఏంటి అని ప్రతి ఒక్కరు బాధపడుతున్నారు. అందరు ముందు రావచ్చు, రాకపోవచ్చు. సో వీళ్ళు మా సీనియర్స్ అండి. సో మాట్లాడదాం. సో మీరు కూడా ఏదైతే జానీ మాస్టర్ వైఫ్ సుమలత గారితో కూడా కలిసి ఉంటారు, ఒక అక్క చెల్లె లెక్క కలిసి ఉంటారు. సో మీకు అంటే ఏం చెప్పదలుచుకున్నారు అన్నమాట? మీకు కూడా కొంచెం ఇన్ఫర్మేషన్ తెలిసే ఉంటుంది. సో నిజంగా జానీ మాస్టర్ ఇట్లాంటి వాడైనా అంటే ఏం చెప్తారు? మాస్టర్ అలాంటి వాడు కాదు. ఆడవాళ్ళకి ఆడవాళ్ళ శత్రువు అన్నట్టు ఇప్పుడు మాస్టర్ గారి భార్యకి, ఇప్పుడు ఈ అమ్మాయికి, ఎందుకంటే ఆడవాళ్ళకి శత్రువులు ఇంకోసారి నిరూపితమైంది. నిజంగా చెప్పాలంటే ఆడవాళ్ళు తలుచుకునే రాజ్యాలు కూలిపోతాయి. సో మాస్టర్ది కూడా సేమ్ అలాగే జరిగింది. ఇది మాత్రం నేను ఖచ్చితంగా చెప్తున్నాను, కుట్రే. ఏదైనా జరగనివ్వండి, ఇది మాత్రం కుట్రే. అదండి. సో మీరు చెప్పండి మేడం, సో మీ పేరేంటి? సో నిజంగా మరి ఇట్లాంటి మీ డ్యాన్స్ ఫీల్డ్లో మరి నిజంగా ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. జానీ మాస్టర్ మీద పెద్ద ఆరోపణనే చెప్పుకోవాలి. చాలా ఇప్పుడు కేసు ఫిల్ అయింది, పోక్సో కేసు ఫిల్ అయింది, జైల్లో కూడా ఇప్పుడు తీసుకెళ్ళారు, చెంచల్ కూడా జరిగి. సో నిజంగా మాస్టర్ ఇలాంటి వాడేనా అంటే మీకు తెలిసింది ఏంది అసలు? లేదండి, అటువంటి వాడు కాదు. ఎందుకంటే నేను ఆల్రెడీ 15 సంవత్సరాలు అయిపోతుంది ఫీల్డ్ వదిలేసి. ఈరోజు వార్తలు 2 days నుంచి చూస్తుంటే మాకు బాధ అవుతుంది. ఎందుకంటే పక్కింట్లోనే ఉంటుండే మాకు జానీ మాస్టర్. బాగా అక్క అని బాగా మా హస్బెండ్కి కానీ మా అక్కని బాగా పరిచయము. ఎందుకంటే చాలా కష్టపడి పైకి వచ్చాడు తన మీద ఇలాంటి ఆరోపణలు వస్తుంటే మాకు తట్టుకోలేక మేము ఫీల్డ్ అవుట్ అయిపోయాం. ఇంతవరకు నేను ఏ మీడియా ముందుకు రాలేదు, ఎక్కడికి రాలేదు. ఫస్ట్ టైం వచ్చాను. బాధతో మాకు బాధ కలిగి మేము వచ్చామన్నమాట. అయితే అటువంటి అయితే కాదు. చూసిన దాని ప్రకారం అయితే జానీ మాస్టర్ ఇట్లాంటివి చేయలేదని అంటున్నారు. లేదండి, చేయడండి. మరి అమ్మాయి ప్రధానంగా ఆరోపిస్తుంది, ఎఫ్ఐఆర్ లో కూడా రాసింది, నన్ను అంటే నేను మైనర్గా ఉన్నప్పటి నుండి కూడా నన్ను రేప్ ఇట్లాంటివి కూడా నన్ను హింసిస్తూ ఉన్నారని చెప్పేసి అంటా ఉన్నారు. సో మరి ఏం చెప్తారు, నిజంగా ఈ ఫీల్డ్ లో జరుగుతూ ఉంటాయి ఇట్లాంటివి? అంటే జరుగుతుంటాయంటే ఇప్పుడు మాస్టర్కి అసిస్టెంట్కి ఏదన్నా కండిషన్ ఏమైనా ఉంటే వాళ్ళిద్దరు ఏదన్నా ఉంటే ఉండొచ్చు, కానీ అటువంటి మాస్టర్ అయితే ఆయన కాదండి, అసలు కాదు. మరి తెలుసు నాకు టోటల్గా 20 years నుంచి తెలుసు జానీ మాస్టర్. నేను బాగా మోస్ట్ సీనియర్. నా పేరు లక్ష్మి. నా సీనియర్ లక్ష్మి అంటే గుర్తుపడతారు, లక్ష్మి అంటే ఎవరు గుర్తుపట్టరు. సీనియర్ నా బిరుదు అనమాట. అయితే అలాంటప్పుడు వాళ్ళు నాకు బాధ అనిపించింది. 2 days నుంచి నాకు ఫుల్ ఫీవరు, నాకు అసలు బాగలేదు. అయినా కూడా నేను మీడియాతో మాట్లాడాలన్నట్టు నేను ఈరోజు వచ్చాను ముందుకి. నాకు చాలా బాధగా ఉందండి. అక్క అంటాడు మంచిగా. మా హస్బెండ్ కూడా చాలా క్లోజు, బాగా ఉంటాడు పిల్లోడు. కానీ ఆ అమ్మాయి మా వైఫ్ అయితే ఆ అమ్మాయిని చూస్తే బాధ. పిల్లలు చూడండి, పిల్లలు ఎక్కడెక్కడ ఉంటున్నారో తెలియట్లేదు. పిల్లల్ని వదిలేసి ఆ అమ్మాయి అటు ఇటు తిరగడము. ఇప్పుడు భర్త వైఫ్ సుమలత, ఆ అమ్మాయి నాకంటే జూనియరే. ఆ అమ్మాయి కూడా బాధపడుతూ మేము అమ్మాయిని ఇంతవరకు నేను కలవలేదు, నెక్స్ట్ కలవాలి. మాకు బాధతో మేము బయటకు వచ్చాము అంతే. సో నిన్న కూడా మీడియాలో మాట్లాడుతూ జరిగింది, జానీ మాస్టర్ ఇట్లా ఎప్పుడు చేయలేదు, ఏదైనా ఎవరికైనా సహాయం చేసే మనిషే కానీ ఇట్లా చేసే వ్యక్తి కాదు, ఒకవేళ నిరూపిస్తే నేనే జానీ మాస్టర్ని వదిలేస్తాను కూడా వాళ్ళ వైఫ్ నిన్న ఒక ఛానల్లో చెప్పడం జరిగింది. సో మరి మీరేం చెప్తారు? అది కరెక్ట్ అండి. ఎందుకంటే జానీ మాస్టర్ 100 మందికి ఫుడ్ పెట్టే రకం ఆయన. అట్లా ఫుడ్ గుంజుకొని అలా ఏదైనా చేసే మనిషి అయితే కాదు, మాకు తెలిసి అయితే కాదు. ఆయన ఎవరికైనా మంచి చేసే రక్తమే. ఆమె అనడం కరెక్టే. అది ఆ విషయంలో అయితే మేము కూడా ఒప్పుకుంటాము. కానీ మీరు చెప్తే ఇప్పుడు జానీ మాస్టర్ సపోర్ట్గా మాట్లాడుతున్నారు. అటు మహిళా సంఘాలు కానీ మహిళలందరూ కూడా జానీ మాస్టర్కి వ్యతిరేకంగా ఉన్నారు. అటు సినిమా ఫీల్డ్ నుండి పెద్ద ప్రముఖులు అది అమ్మాయికి సపోర్ట్ చేస్తూ జానీ మాస్టర్ని వ్యతిరేకిస్తున్నారు. సో మరి దీని వెనకాల ఏమన్నా కుట్రా కోణాలు ఏమన్నా దాగి ఉన్నాయి అనుకోవచ్చు? ఉండొచ్చండి. ఎందుకంటే పైకి వస్తున్నాడు కదండి, కష్టపడి పైకి వస్తున్నాడు. ఇప్పుడు అందరి దగ్గర అన్ని ఫీల్డ్లో కూడా ఆయనే ముందున్నాడు.
అట్లా తమిళ్లో ఉన్నాడు, బాంబేలో ఉన్నాడు, మన తెలుగులో ఉన్నాడు, కన్నడలో ఉన్నాడు, అన్నిట్లో జానీ మాస్టర్ పైన ఉన్నాడు. అందుకనేసి అతని గురించి అతన్ని చేయడానికి డౌన్ చేయడానికి ఇవన్నీ కుట్ర పండొచ్చు. తోటి డ్యాన్స్ మాస్టర్లు ఉండొచ్చు, తర్వాత ఎవరైనా ఉండొచ్చు. నాకైతే అదే అనిపిస్తుంది. గతంలో ఇట్లాంటి ఏమైనా చూసారు అంటే నిజంగా ఇట్లాంటి జరుగుతున్నాయని చెప్పేసి? నేను ఎప్పుడు చూడలేదండి, ఇది ఫస్ట్ టైం. నేను ఫీల్డ్కి వదిలేసి 20 years అవుతుంది నేను వెళ్ళిపోయి. ఇప్పుడు మళ్ళీ ఆ బాధతో నేను ముందుకు వచ్చాను తప్ప నాకేదో జానీ మాస్టర్ నాకేమో సాంగ్ ఇస్తాడు, నాకు సాంగ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. నేను ఫీల్డ్ వదిలేసాను. అతని మీద కేవలం అభిమానంతో వచ్చాను నేను. అటువంటి మనిషి కాదు అతను. ఎవరైతే కేసు పెట్టిన అమ్మాయి మీకు తెలుసా అసలు ఏమన్నా అంటే ఫీల్డ్ లో గానీ? నేను వచ్చేలో అమ్మాయి, నేను పోయే టైంకి అమ్మాయి వచ్చినట్లుంది. ఆ అమ్మాయి అయితే నేను ఇంతవరకు చూడలేదు. జానీ మాస్టర్ వాళ్ళ వైఫ్, వాళ్ళు మాకు క్లోజ్, ఎందుకంటే వాళ్ళు జూనియర్, నేను సీనియర్ అనమాట. అందుకని అలాగా వాళ్ళ అక్క అని మాకు బాగా పరిచయము. దానివల్ల నేను ఇలాంటి నిందలేంటి, ఎందుకంటే ఇప్పుడు యూనియన్లో ప్రెసిడెంట్ అయ్యి చాలామందికి మేలు చేస్తున్నాడు. చాలామంది డాన్సర్స్ సీనియర్స్ రిటైర్మెంట్ తీసుకుని వెళ్ళిపోయాడు. కొన్ని విషయాలు కూడా ఉన్నాయి, నేను చెప్పాలి. ఇప్పుడే ముందుకు వచ్చాను, నేను కూడా కొన్ని విషయాలు చెప్తాను నేను కూడా. ఎందుకంటే మమ్మల్ని ఎలా పంపించారు బయటికి ఏంటి అనేది మాకు కూడా బాధ ఉంది. కానీ త్వరలో చెప్తాను నేను కూడా. ఏమంటే ఆయన సీనియర్స్కి కొద్దిగా మెయిల్ చేయాలి. పోయిన ముఖరాజ్ మాస్టర్ చనిపోయి చాలా రోజులు అవుతుంది. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీని పిలుచుకొచ్చి వాళ్ళ ఫ్యామిలీకి ఏదో ఆయన తోచినంత డబ్బులు ఇచ్చి హెల్ప్ చేయాల్సిన అవసరం ఏముందండి? ఇప్పుడు చనిపోయాడు ముఖరాజ్ మాస్టర్, వదిలేయచ్చు కదా, మళ్ళీ ఎందుకు హెల్ప్ చేయాలండి? అలాగా కొద్ది మందికి హెల్ప్ చేద్దాము. కొద్దిమంది సీనియర్స్ పాపం కష్టపడ్డాడు. మేము కష్టపడ్డప్పుడు మాకు 250 పేమెంట్, 50 రూపీస్ కన్వీనియన్స్ 200 ఇచ్చేవాళ్ళు. అది కూడా మాకు కొన్ని కంపెనీలు ఇచ్చేదే కాదు. మేము ఫ్రీగానే చేస్తాం కొన్ని సాంగ్స్. కానీ ఒకటి ప్రధానంగా ఆరోపిస్తా ఉన్నారు అటు కొంతమంది, ఏదైతే చూసుకుంటే యూనియన్లో కూడా కార్డులు ఇచ్చే విషయంలో కూడా డబ్బులు తీసుకుంటున్నాడు అక్రమంగా అని చెప్పేసి కూడా అంటా ఉన్నారు. అది ఎంతవరకు వాస్తవం అంటారు? లేదు, డబ్బులు తీసుకునే విషయంలో ఆయన వేరే వాళ్ళు అతని మీద అట్లా నిందలు పెడుతున్నారు. కానీ డబ్బులు ఎందుకు తీసుకుంటారండి? అక్కడ రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి కదా. ఒక కార్డు తీసుకొని అక్కడ రూల్స్ బైలా ఉంటుంది. దాంట్లో ఎవరికి కార్డు ఇచ్చామా, ఎవరికి ఏ వ్యక్తికి ఇచ్చామా, పేరు రాసుకొని అన్ని మహిళ చేసిస్తారు కదా. అలా ఎలా డబ్బులు కొట్టేస్తారు? ఇప్పుడు మేమే ఒక 1 year కిందట మమ్మల్ని అనవసరంగా రిటైర్మెంట్ చేసి అనవసరంగా పంపించారు. ఎందుకంటే మేము రూల్స్ రెగ్యులేషన్స్ కరెక్ట్గా మాట్లాడతాము, కరెక్ట్గా చేస్తామనేసి మమ్మల్ని కావాలని కుట్ర చేసి మమ్మల్ని పంపించేశారు. కొద్దిమంది సీనియర్ డాన్సర్స్ అలాగే అనుకోవచ్చు. ఎందుకంటే కొద్దిమంది డాన్సర్స్ని అలాగే పంపించేశారు. మాకు ఇష్టం లేకుండా కూడా పంపించేశారు. మా వయసు రిటైర్మెంట్ అయ్యే వయసు కాదు. మేము అనవసరంగా వెళ్ళే అవసరం కూడా మమ్మల్ని కావాలని ఇది చేసి పంపించారు. సరే అయినా కూడా మేము పోయి మేమందరం ఆయన నిలుచున్నప్పుడు ఎలక్షన్లప్పుడు మేమంతా సీనియర్స్ అంతా వచ్చారు. ఆయనకు సపోర్ట్గా వచ్చాం. ఎందుకు వచ్చాము? మంచి వ్యక్తి అనే కదా వచ్చాం మేము. మాకు ఆయన ఏం పైసలు ఇచ్చి పిలిపిలేదు, మాకేమైనా ఇచ్చేసి పిలిపిలేదు. ఆయన సాంగ్ ఇస్తాడు, మేము ఆయనతో సపోర్ట్ చేస్తాం. ఆయన సాంగులు కూడా చేయట్లేదండి. మేము ఫీల్డ్ కూడా వదిలేస్తాము. జస్ట్ ఏంటంటే అభిమానం, మంచి వ్యక్తికి శిక్ష పడుతుంది. ఆ శిక్ష వద్దు అన్నట్టు మేము బయటకు వచ్చాము. అంతేగాని మాకు ఆయన ఏమి ఇస్తాడు, మాకు చేస్తాడని ఏం లేదు. మేము ఇలా మాట్లాడతామనేసి మమ్మల్ని ఫీల్డ్లోంచి అవుట్ చేసేస్తారు కొద్దిమంది. ఇంకోటి యూనియన్లో కూడా ఒక ఆడియో వైరల్ అవుతా ఉంది. ఏది ఎవరు దీని మీద మాట్లాడొద్దు అని చెప్పేసి ఒక ఆడియో వైరల్ అవుతా ఉంది. సో మరి ఇదంతా ఎందుకు జరుగుతుంది అనుకోవచ్చు? వైరల్ అవుతుందంటే ఇంక ఇదే చెప్పండి. ఎందుకంటే భయపడుతున్నారు. తర్వాత నాకు కూడా ఫోన్లు వచ్చాయి, ఉదయం నుంచి 2 ఫోన్లు వచ్చాయి. నువ్వు వెళ్ళి మాట్లాడొద్దు, అతన్ని యూనియన్ నుంచే ఇది చేసేసాము అంటే నేను అన్నాను, లేదు ఒక మంచి వ్యక్తికి అలా అవుతున్నప్పుడు నేను వెళ్ళి మాట్లాడాలి. నాకు తెలిసింది నేను మాట్లాడతా. ఆ అమ్మాయి అయితే నాకు నేను ఎప్పుడు చూడలేదు. అమ్మాయి సరే వాళ్ళిద్దరి విషయంలో ఏం జరిగిందో ఏమో నాకైతే తెలియదండి. ఆ అబ్బాయి విషయంలో నేను మాట్లాడడానికి వచ్చాను అంతే.